చాలా బాగున్నాను. వెల్కమ్ టు విజ్జూస్ హ్యాపీ వరల్డ్. టుడే ఏంటంటే చాలా ఈజీగా టిష్యూ పేపర్స్తోని హెయిర్ బ్రైడల్ యాక్సెసరీస్ అనేవి నేను తయారు చేశాను. చూడండి, ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. మనం టిష్యూ పేపర్, బాల్ చైన్, స్టోన్ చైన్, సీజర్, ఫ్యాబ్రిక్ పెయింట్, కుందన్స్, థర్మోకల్చర్ బాల్స్, వైట్ షీట్, బ్లాక్ థ్రెడ్. టిష్యూ పేపర్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లోని ఇవి కూడా ఈక్వల్గా పెట్టి కట్ చేసుకోవాలి. ఈ పేపర్స్ని స్క్వేర్ షేప్లోని ఈక్వల్గా సింగిల్గా లేయర్స్ అనేది తీయాలి, కట్ చేయాలి. ఈ పేపర్ని మధ్యకి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక బాల్ పెట్టి ఈక్వల్గా చుట్టూ ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. అది కోన్ షేప్లో అనేది రౌండ్ ఆఫ్ చేయాలి. మొగ్గ మోడల్లోకి రావాలి. ఇలాగే అన్నీ కూడా పేపర్ మధ్యలో బాల్స్ పెట్టుకొని కోన్ షేప్లో వాటిని మొగ్గు షేప్లోని వాటిని తయారు చేసుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కలర్ వేసుకోవాలి. నేను ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకున్నాను కలర్ అనేది. అలాగే ఫ్యాబ్రిక్ పెయింట్ మొగ్గకి కిందన గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అలా గ్రీన్ కలర్ అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇదేంటి మొగ్గ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, అది చాలా డార్క్ అయిపోద్ది అని చెప్పి వాటర్లో అయితే కొంచెం లైట్గా వస్తుందని వాటర్లో వేసుకున్నాను. ఇలా మొగ్గలన్నిటికీ కింద కాడలు గ్రీన్ కలర్లో చేసుకోవాలి, మళ్ళీ మొగ్గల్లాగా. ఈ సైజులోని సర్కిల్ అనేది గీసుకోవాలి. నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని సర్కిల్ అనేది కట్ చేస్తే ఎక్కువ లేయర్స్ అనేవి వస్తాయి, మనకి ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి. దానికి గమ్ అప్లై చేసుకొని మనం ఇప్పుడు చేసి ఉంచుకున్న మొగ్గలన్నీ ఇప్పుడు దాని మీద ఈక్వల్గా పెట్టుకోవాలి. సర్కిల్ చుట్టూ ఆ మొగ్గల్ని సర్కిల్ షేప్లో ఈక్వల్గా పెట్టాలి. చిన్నది పెద్దది వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కింద కాడలు అనేవి కట్ చేసుకోవచ్చు. అలాగే ముందు చేసుకున్న సర్కిల్ కన్నా షీటు మళ్ళీ ఇంకొక సర్కిల్ షీట్ కట్ చేసుకొని దానికి గమ్ అప్లై చేసుకొని దీని మీద ఎటువంటి
ఇది స్టోన్స్ కుందన్స్ ఎనీ మోడల్ ఏవైనా అంటించుకోవచ్చు. నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్నవి నేను ఇక్కడ పెడుతున్నాను. బాల్ చైన్, స్టోన్ చైన్ దీని చుట్టూ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా తయారు చేసుకొని మనం ఇప్పుడు ముందు మల్లె మొగ్గలు తయారు చేసుకున్నాం కదా, ఇది దాని మీద వెళ్ళి స్టిక్ చేసేయడమే. ఇలా ఈ విధంగా ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోయింది. అలాగే ఇంకొక షీట్ కూడా తీసుకొని దాని మీద బ్లాక్ థ్రెడ్ అంటించుకోవాలి. మనకి జడ వెనకతల ఈ ఫ్లవర్ అనేది కట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. బ్లాక్ థ్రెడ్ అనేది అంటించుకుంటే ఇలా ఈ విధంగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫ్లవర్ తీసుకొచ్చి దీని మీద స్టిక్ చేయడమే. మనకి ఫ్లవర్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలాగా ఫ్లవర్స్ అనేవి నేను కొన్ని తయారు చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలోనే. ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఫ్లవర్స్ అన్ని తయారు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ జడకి కూడా వేసాను ఫ్లవర్స్ అన్నీ కూడా వెనకతల కట్టాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా వచ్చింది. మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే బ్రైడల్ హెయిర్ యాక్సెసరీస్ టిష్యూ పేపర్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాగా మీకు ఇలా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.